మంగ్లీ దోర్సని ఏం చేస్తుందో అరుచుకుందాం. మంగ్లీ, వరంగల్లో ప్రతిపక్షాలు మంచి జోరు మీద ప్రచారం సాగించాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాయి. అయినా కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు ఎందుకు బిస్కెట్ అయినాయి? ఓర్ని ఇయాల నీ యాస భాష మొత్తం అలాగున్నది కదా మంగ్లీ. ఈ భాష చేయబట్టే ప్రతిపక్షాలు వైఫల్యాన్ని చవి చూశాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. సావిత్రి, ఏంటి భాష తోట? ఇంకా నయం, చాయ్ల బిస్కెట్ వేసుకొని తిన్నందుకని లేదు. ఒక్కటి సావిత్రి, పెద్దలు జానారెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు? ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వ వైఫల్యాలే నిరంకుశమైనటువంటి ఈ రాష్ట్రంలో కేసీఆర్ తీరును ప్రజలు చవి చూస్తున్నారని ముందుకెళ్లే క్రమంలో మా కృషి కారణంగానే తెలంగాణ ఏర్పడిందని ఖరాఖండిగా చెప్తున్నాం. ఒక్క ముక్క అర్థమైతే నీ మీద ఒట్టు. ఏమన్నాడో ఏం సమస్యగాలే. ఎట్లా సంజాయితాడంటున్నా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడయ్యా? క్యాడర్లో ఉత్తేజం పెంచుతున్నాం. కేసీఆర్ కు వరంగల్ ఎన్నిక ఒక గుణపాఠం కావాలి. 1,25,500 మెజారిటీతో మేము గెలవబోతున్నాం. తొందరపడి ఓ కోయిల ముందే కూస్తే ఏమైతుందో అదే అయ్యింది. ఇక కిషన్ రెడ్డిదో కథ. ఈ వేదిక మీద ఉన్నోళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో పోరాడినోళ్లే. మాది జాతీయ పార్టీ. సుష్మా స్వరాజ్ గారు బిల్లు పెట్టించారు. మీరంతా మాకే ఓటేయుర్రి. కాదు మంగ్లీ, గ్రాంధిక మాట్లాడితే గ్రామాలున్న జనాలకు ఎట్లా అర్థమవుతుంది అసలు? ఏనా ఇట్లున్నదా? ఇక ఎర్రబెల్లి గారిది చూద్దాం పారి. ప్రజాస్వామిక దేశంలో ప్రజారంజక పాలన కొనసాగుతలేదని కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెప్పే రోజు వచ్చింది. అవును, అందుకే బుద్ధొచ్చేటట్టు తీర్పిచ్చిండ్రట జనాలని అధికార పార్టీలు అనుకుంటున్నారు. ఇప్పటిదాకా నేను చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీకేమర్థమైంది? నాకా? నీకు కూడా లీడర్ భాష మస్తు మాట్లాడేస్తుందని అర్థమైంది. గిట్లా మాట్లాడే వాళ్ళు దెబ్బైపోయారు అని చెప్తున్నా. కాయ అర్థమైంది కట్టమిర్చలేయి. గంత మంచిగా మాట్లాడకుంటే గయన్ని నోట్లు ఎట్లా వస్తుండే పిల్ల? కేసీఆర్ సార్ను చూడు ఒకసారి. మన ఇంట్లో మాట్లాడినట్టే మాట్లాడతాడు. ముచ్చట పెడితే కూసున్న జాగాలకెళ్ళి ఒక్కలన్నా లేస్తారా? అవును మంగ్లీ, సార్ మాట్లాడితే మళ్ళీ ఎవ్వరు నోరు కూడా తెరవరు కదా. అందుకే నేను ఒక ప్లాన్ చేసిన. ఇక దీంతో మన లైఫ్ మంచిగా సెటిల్ అయినట్టే. ఇక వామ్మో, ఏందో అది. సీఎం సార్ లెక్క భాష మాట్లాడేటోళ్ళు లేరనే ఓడిపోయినామని అనుకుంటుర్రట వరంగల్ల ప్రతిపక్ష పార్టీలు. అయితే అంటావేంది? అయితే లీడర్లందరినీ కూసబెట్టుకొని మన యాస మన భాష గురించి ట్రైనింగ్ ఇచ్చినాం అనుకో, మన గల్ల పెట్టే గలగలా నిండిపోయినట్టే. కాదు కానీ మంగ్లీ, ఇక ముచ్చటిను ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ పెడదాం? హైదరాబాద్ లనా వరంగల్లనా? మనం లైవ్ లో ఉన్నాము. పుసుక్కున పెద్దసారి విన్నాడనుకో మన కొలువులకు డోకా అయితే. సావిత్రి అటెంక మాట్లాడతా సరేనా? నువ్వేమనలే, నేనేమిన్లే. ఇక పోయిరా పో.